విజయనగర కాలంలో శ్రీ వ్యాసరాయ తీర్థులు దక్షిణ భారతదేశం అంతటా అనేక ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించారని చెప్తారు కదా. ఇది కూడా ఆయనే ప్రతిష్ఠించారనే కొంతమంది నోటి మాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీకు కర్నూలు జిల్లా ఆదోని మండలం సులేకేరి దగ్గర ఉన్న బుడుములదొడ్డి ఆంజనేయ స్వామికి అయితే వెళ్తున్నాము. మీకు చూపిస్తాను, గుడి ప్రాంగణం చూపిస్తాను, అలాగే పక్కన ప్రకృతి, భక్తాదులను, అలాగే అన్నదాన సత్రాన్ని కూడా చూపిస్తాను. చూడండి, ఇంత చూపిస్తున్నాను కదా, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొదటగా మేము గుడి దగ్గరికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఎదురుగున్నదే బుడుములదొడ్డి ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ శనివారము, మంగళవారము, ప్రతి అమావాస్యకి భక్తులు దండిగా అయితే వస్తారు. అప్పుడే పూజలు అనేది ప్రత్యేక పూజలు ఏర్పాటైతే చేస్తారు. ఇక్కడికి కొత్తగా పెళ్ళైన దంపతులు వస్తారని చాలా మంది నోటి మాట. గుడి లోపల చూసుకుంటే ఆంజనేయ స్వామి, పరమేశ్వర స్వామి అయితే ఉంటారు. మొదటగా ఎంట్రన్స్ లోనే చుట్టూరా తిరిగి గుడి లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి రథోత్సవం అయితే జరుగుతుందంట. చూస్తున్నారు కదా రథోత్సవం. అక్కడ ఇక్కడ చూడండి బోర్డులో నిత్య అన్నదాన సేవా సమితి అని ఉంది. ఇక్కడ ప్రతి శనివారం, మంగళవారం, అమావాస్యకి ప్రసాదాలు అయితే ఇస్తారు. ఇక్కడ ప్రసాదాలు మనం కూడా ఇవ్వచ్చు, దానికి ముందే దరఖాస్తు చేసుకోవాలంట. ఇక్కడ చూడండి ప్రసాదం పెట్టే ప్లేస్ చిన్న గుడిసెలాగా ఉంది. ఇక్కడ చాలా మంది భక్తాదులు అయితే తింటున్నారు. అలాగే మేము కూడా తింటున్నాము. స్వీట్, తర్వాత పులిహోర, పక్కన చట్నీ లాంటిది అయితే వేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రసాదం అయితే. అలాగే గుడి బయట ఒకసారి చూసుకుంటే ప్రకృతి చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. చెట్ల కింద చాలా మంది విశ్రాంతి అయితే తీసుకుంటున్నారు. ఇక్కడున్న అందరి నోటి మాట ప్రకారం విజయనగర కాలంలో శ్రీ వ్యాసరాయ తీర్థులు దక్షిణ భారతదేశం అంతటా అనేక ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించారని చెప్తారు కదా. ఇది కూడా ఆయనే ప్రతిష్ఠించారనే కొంతమంది నోటి మాట. పూర్తి సమాచారం ఇక్కడ ఎక్కడా దొరకట్లేదు. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే షేర్ చేయండి.